చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్న మాటను మనం చూస్తే, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో ప్రియులారా, క్రైస్తవ సంఘాలు విస్తరించటం లేదు. సంఘాలు ఎక్కువైపోతున్నాయి, సంఘంలో సభ్యుల సంఖ్య పెరగడం లేదండి. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైందా? సంఘాలు మాత్రం అంటే ఈ గ్రూపిజం ఎప్పుడైతే సంఘాల్లో ఉందో ఖచ్చితంగా విభజించబడడానికి, విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లరా, సంఘాలే ముక్కలవుతున్నాయి కానీ నూతనాత్మల చేత సంఘాలు నింపబడడం లేదండి. జరగాల్సింది ఏంటంటే ప్రతి సంఘములో నూతనాత్మలు చేరుతూ ఉండాలి. పిల్లరా, నూతనంగా అనేక మంది విశ్వాసులు సంఘాల్లో చేరాలి. ఎందుకు చేరడం లేదు? సంఘము పిల్లరా దేవునికి ఆధారంగా లేదు. సంఘము ఏకాభిప్రాయంతో ఉంటే, సంఘము ఐక్యతతో ఉంటే, ఆ సంఘము చేసే ప్రార్థన వలన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘ విశ్వాసులు ఐకమత్యంతో ఏకాభిప్రాయంతో కలిసి ప్రార్థన చేసే సందర్భాలు ఈరోజు లేవు. బెతెస్దా ప్రార్థనా పరిచర్యలో కూడా అనేక మంది ఏకీభవించని వారిగా కనబడతా ఉన్నారు. పిల్లరా, వారితో నేను కలవను, వారితో నేను ఏకీభవించలేను, ఏమైనా చేస్తాను, అయితే అవసరమైతే సంఘమైనా మానేస్తాను కానీ ప్రార్థనకైనా మానేస్తాను కానీ చాలా తేలిగ్గా మాట్లాడేస్తాం. ఈ మాటలు నోట్లో పిల్లలు రెడీగా ఉన్నట్లుగా మాట్లాడేస్తాం. మాట్లాడకూడని మాటలు. నేను దేవుని ప్రార్థనకు మానేస్తాను, రాకూడని మాట అది. నేను ప్రార్థనైనా చేయడం మానేస్తాను, రాకూడని మాట అది. కానీ నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులు పిల్లరా అవి ఘనతగా భావిస్తూ ఉన్నారండి. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత రోషాలు, వ్యక్తిగత పౌరుషాలు మనసులోకి తెచ్చుకొని ఇలాంటి మాటలు అరుదుగా కాదు విరివిగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆ మాటలు పలకకూడదు. ఎప్పటికీ సంఘములో ఉండాల్సిందే. హల్లెలూయా. ఉంటూ మనం చేయాలి. ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుత కార్యాలు ఏ సంఘములో జరిగిస్తాడో ఆ సంఘములో నూతనాత్మలు చేర్చబడతాయి. పిల్లరా, అపోస్తలుల కాలంలో సంఘాలలో అద్భుతాలు జరిగేవండి. అపోస్తలుల కాలంలో సంఘంలో దేవుడు అద్భుతమైన కార్యాలు అనేకమైన వాటిని మాటిమాటికి దేవుడు జరిగించేవాడు. ఒక కార్యం కాదు, కార్యం వెంబడి కార్యం చేసేవాడు దేవుడు. ఈనాటి దినాల్లో అద్భుతాలు కరువైపోయినాయి అండి. అద్భుతాలు కరువైపోయినాయి. పిల్లరా, దానికి గల కారణం ఏంటంటే సంఘ విశ్వాసుల మధ్యన ఏకాభిప్రాయం లేదు, కుటుంబాలలో ఐకమత్యం లేదు. పిల్లరా, కుటుంబాలలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు. భిన్నాభిప్రాయాలు మనసులో ఉంచుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. బయటకు మాట్లాడేది ఒకటి అవుతూ ఉంది, లోపల ఉన్నది ఒకటి అవుతూ ఉంది. పిల్లరా, ఏ ఒక్కరి మధ్యలో కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యన ఏకాభిప్రాయం లేదు. తల్లిదండ్రుల బిడ్డల మధ్యన ఏకాభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు వారివే, ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి ఉద్దేశాలు వారివే. పిల్లరా, ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. తర్వాత సంఘములోకి వచ్చేటప్పటికి సంఘంలో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. అందుకే సంఘాలు కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. పిల్లరా, ఎవరో ఒకరు నూతనంగా వచ్చి ఒక పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడికి కొంతమంది ఆకర్షించబడి వెళ్ళిపోవటం. ఎవరైతే ఈ గ్రూపిజం ఉన్నారో వారు వచ్చిన సంఘానికి నేను రానండి, వారింటికి నేను రానండి, వారితో నేను మాట్లాడనండి. పిల్లరా, ఈరోజు ఇటువంటి పరిస్థితులు సంఘములో ఉన్నంతకాలం ఆ సంఘములో దేవుడు కార్యాలు జరగవు. ఎందుకు జరగవు అంటే ఆ సంఘములో దేవుడు లేడు. అది కేవలం పేరుకు మాత్రమే సంఘము తప్ప అక్కడ దేవుడు లేడు. దేవుడు లేనప్పుడు అక్కడికి అద్భుత కార్యాలు జరగవు. అక్కడ అద్భుత కార్యాలు జరగనందువలన ఆ సంఘంలో ఒక నూతనాత్మలు ఎవరు చేర్చబడరు. కానీ అపోస్తలుల కాలంలో ఏం జరిగిందంట? అక్కడ రాయబడింది, ప్రతి సంఘము కూడా
పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు నానాటికి సంఘం ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది పిల్లరా. అయితే దానికి ముందు ఆ సంఘము చేస్తున్న పనేంటి అని అంటే ప్రభువునందు భయము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ప్రభువునకు భయపడేటువంటి వారిగా ఉండాలి. సంఘము దేవునికి భయపడాలి పిల్లరా. అంటే దేవునికి భయపడాలి అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భయం అంటే వణికిపోవడం కాదు. భయం అంటే జనరల్గా భయం అంటే ఏదో గజగజ వణుకుతున్నట్టు, మాట తడబడుతున్నట్టు, మన శరీరంలో కొన్ని ఏదో మార్పులు, అవి కాదు భయం అంటే. భయం అంటే దేవుని మాట వినడం. దేవునికి స్తోత్రం. భయపడడం అనగా దేవుని మాట వినడం. దేవుడు మాట వినటమే భయపడడం అంటే. సార్ అలాగండి లేకపోతే ఇలా మాట్లాడడం కాదు, అది కాదు భయం అంటే. ఏదో నక్కి వినయంతో అలాగా వంగిపోవడం, అది కాదు భయం అంటే. పిల్లరా, భయపడడం అనగా దేవుడు చెప్పింది చేయటమే. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చేయటమే భయపడడం అంటే. పిల్లరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో మనకి నోవాహు కనబడతాడు. అతడు దేవునికి భయపడువాడు అని మనం చూస్తాం. దేవునికి భయపడువాడు అని అంటే ఎలా? నోవాహు దేవునికి ఎలా భయపడ్డాడు? దేవుడు చెప్పింది చేశాడు. ఒక కొలత ఇచ్చి కొలత ప్రకారంగా వాడను తయారు చేయమని దేవుడు చెప్పాడు. ఆ కొలత ప్రకారంగా వాడను తయారు చేయమని దేవుడు చెప్పినప్పుడు పిల్లరా, వెంటనే నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఇప్పుడు నోవాహు దేవుడికి భయపడ్డాడా లేదా? భయపడ్డాడు పిల్లరా. దేవుడు చెప్పింది చేసినవాడు దేవునికి భయపడేవాడు. అంతేగాని ఇలా వణికిపోయేవాడు, అదిరిపోయేవాడు, బెదిరిపోయేవాడు, అలాంటి ఇదంతా నటనా జీవితమే తప్ప అది దేవునికి భయపడ్డము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనకి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహామును దేవుడు అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలివు అన్నాడు. పిల్లరా, అబ్రహాం అన్నీ రెడీ చేసి ఆ యొక్క మోరియా దేశానికి వెళ్ళి అక్కడున్న పర్వతాలు ఒక పర్వతం మీద బలిపీఠం కట్టి తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి ఆ పొలాల మీద పరుండబెట్టి పిల్లరా కత్తి తీసుకొని తన కుమారుని బలివ్వడానికని సిద్ధపడినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా ఆగు అని అక్కడ అంటాడు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. నేను అడిగినప్పుడు, నేను చెప్పినప్పుడు దాన్ని ఏమాత్రము కాదనకుండా, నేను చెప్పింది ఒకటైతే దానికి మరొక వివరణ ఇవ్వకుండా, అబ్రహామా నీ ఒక్కగానే కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు గనక ఇందువలన నీవు దేవునికి భయపడువాడవు అని నాకు అర్థమైంది. నువ్వు దేవునికి భయపడేవాడవు అని దేవుడు అబ్రహాముని పిల్లరా అభినందించాడు. దేవుడు వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుడికి భయపడడం అంటే దేవుడు చెప్పింది చేయటం. ఏం చేశాడు అబ్రహాము? ఒక్కగానొక కుమారుణ్ణి, వృద్ధాప్యములో దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి, అది కూడా 100 సంవత్సరాల వయసులో దేవుడిచ్చాడు. సుమారు వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూడగా దేవుడిచ్చినటువంటి బిడ్డ, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క వాగ్దాన పుత్రుడు. పిల్లరా, నువ్వు బలిచ్చేయి అనగానే వెంటనే ఆ కుమారుని తీసుకొని వెన్ను తీయకుండా, ఏమాత్రం ఆలోచన చేయకుండా, దేవుడు అడిగాడు గనక ఖచ్చితంగా నేను చెయ్యాల్సిందే. ఇది మనుషుల కోరిక కాదు, ఇది సృష్టికర్త అయిన సాక్షాత్తు దేవదేవుని యొక్క కోరిక. ఆయన అడిగినప్పుడు నేను కాదనడానికి వీల్లేదనని వెంటనే పిల్లరా అందుకు తగ్గట్లుగా సిద్ధపడ్డాడు. అదే దేవుడికి భయపడడం అంటే. దేవునికి స్తోత్రం. నోవాహు దేవునికి భయపడ్డాడు. ఎంత ప్రయాస అయినప్పటికీ కూడా, ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత కాలం పట్టినప్పటికీ కూడా పిల్లరా ఏమాత్రం కూడా కృంగిపోకుండా నోవాహు దేవుడు చెప్పినటువంటి పనిని సంపూర్ణం చేశాడు.
దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో, ఏ కొలతలైతే ఇచ్చాడో ఆ కొలతల ప్రకారంగా చేశాడు. అయ్యా నేను ఇంతవరకు చేశాను కానీ అలా చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించు. దేవా ఇలా చేయించాను తండ్రి, నువ్వు సరిపెట్టుకొని ఆయన అనలేదు నోవాహు. అందుకే నోవాహు దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటి దిన దేవుని పిల్లలమే మనందరం కూడా దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలా లేరు. సంఘాలలో అనేక మంది దేవుడు ఇలా చేయండి అని చెప్తే అలా నేను చేయలేను, దేవుడు ఇలా చేయండి అని చెప్తే అలా లోతు ఉంటాడు మనకి. దేవుడు అన్నాడు కదా, లోతు ఆలస్యం చేయకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రండి అంటే అక్కడ తడవు చేశానని రాయబడింది. పిల్లరా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు కొన్ని క్షణాలలో నాశనం కాబోతూ ఉన్నాయి. దేవుడే తన దూతలను పంపించాడు. వారిని కంగారు పెడతా ఉన్నారు, రండి ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతూ ఉంది, మీరు ఇక్కడి స్థలం లేవండి రండి అని అంటుంటే లోతు తడవు చేశాడంట, ఆలస్యం చేస్తూ వచ్చాడు. పిల్లరా, అది అతని సోమరితనమా, నిర్లక్ష్యమా, అవిధేయత, భక్తిహీనత అనేది ప్రక్కన పెడితే, పిల్లరా దేవాతి దేవుడు చెప్తున్నప్పుడు కూడా వారు తడవు చేస్తూ వచ్చారు. పిల్లరా, లోతు ఆ స్థలాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ కొండకు పారిపోండి అంటే ఆ కొండకు పారిపోలేము, ఈ దగ్గరగా ఉన్న ఈ కొండకు వెళ్ళిపోతాం. ఇది పిల్లరా దేవుడికి భయపడడం అంటారా? చెప్పాలా? కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడేవారు అలా చెప్పరు. నేటి దినాల్లో పిల్లరా దేవుడు మాట్లాడిన దైవజనుడు పిల్లరా సంఘ క్షేమం కొరకు మాట్లాడిన, ఒక వ్యక్తి యొక్క క్షేమం కొరకు మాట్లాడినా, ఒక కుటుంబం యొక్క క్షేమం కొరకు మాట్లాడినా ఈరోజు ఆ మాటను స్వీకరించేవారు తక్కువైపోయారు. ఏదైనా చెబితే వెంటనే కోపగించుకోవటం, ఏదైనా గద్దిస్తే నొచ్చుకోవడం, ఆ ప్రభావాన్ని మరొకలా చూపించడము ఈరోజు సంఘములు అనేక మందికి పరిపాటి అయిపోయింది. పిల్లరా ఆ ప్రభావం చూపించేస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు నా విషయంలో జాగ్రత్త, ఎప్పుడైనా నన్ను గద్దిస్తే, నన్ను ఇలాగ మందలిస్తే ఇలాగే ఉంటుంది, ఇక ఈసారి ఇప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది అంటే ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. తిరిగి చెప్పింది చేయడానికి బదులు ఆ యొక్క లోతు వలె మరొక ఆలోచన దేవుడికి చెప్తున్నారండి. అక్కడికి పారిపోవాయా అంటే లేదు ఇక్కడికి పారిపోతాం. సొంత ఆలోచన చొప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుడి చేత పిలువబడ్డాం, దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన వారు మనం ఎందుకు అని అంటే ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడానికి పిలువబడ్డాం, కానీ ఆయన ఏర్పరిచిన సంఘములోకి వచ్చి మన ఉద్దేశ్యాలు నెరవేర్చుకోవడానికి కాదు. ఈరోజు అలా ఉంటే నువ్వు సంఘములో ఉన్నట్టు కాదు. దేవుని వాక్యం ఉంటున్న సంఘమా, మనమందరం కూడా దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చడానికి దేవుడి చేత పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి సంఘములోకి వచ్చాం మనం. పిల్లరా ఆ యొక్క యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. పిల్లరా మొదటి వచనంలో దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం, అయితే యాకోబు ఇజ్రాయేలు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పిల్లరా పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. పిల్లరా ఈరోజు మనందరం కూడా పిలువబడిన వారము, మనమందరం ప్రత్యేకించబడిన జనాంగము, మనమందరం ఏర్పరచబడిన వంశము. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికి. మనలను మనం మహిమపరచుకోవడానికి కాదు, మనలను మనం ఘనపరచుకోవడానికి కాదు, మన స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి కాదు, మనం ఈ యొక్క సంఘములో సహవాసంలోకి వచ్చి మన ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, లేక మన పట్ల సంఘం పట్ల దేవుడు ఆలోచన ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి. కనుక భయము కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పిల్లల కార్యాలు దేవుడు మన కొరకు ఉద్దేశించేస్తాడు, మరికొన్ని కార్యాలు మన ద్వారా అనేక మందికి మేలు కలుగునట్లుగా చేస్తాడు. హల్లెలూయా. పిల్లరా దేవుడు ఉద్దేశానుసారంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. కనుక లోతు వలె మనం చెప్పిన దానికి అవిధేయత కలిగి ఏదో చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేయకూడదు. రోజు పిల్లరా సంఘంలో ఎవరైనా అమ్మ మీరు ఎందుకు అలా ఉంటున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే ఏదో ఒక వివరణ ఇచ్చేయడం, దానికి
ఎందుకు రాలేదు అని అంటే, అయ్యో రాకపోవడం పొరపాటు అయిందండి అని చెప్పడం కంటే, పలానా విషయాన్ని బట్టి, పలానా సందర్భాన్ని బట్టి నేను రాలేకపోయానండి సమర్థించుకోవటం. పిల్లరా, ఈరోజు సమర్థించుకునే వారంగా మనం ఉండకూడదు. పిల్లరా, సరి చేసుకునే వారిగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోనా కనబడతాడు. పిల్లరా, యోనా కనబడతాడు. నిజంగా యోనా నేను దేవునికి భయపడువాడను అని ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇస్తాడండి. యోనా గ్రంథంలో యోనా అంటాడు నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. కానీ వాస్తవానికి దేవునికి భయపడేవాడైతే నినివేకి వెళ్ళే వాడెక్కమంటే తర్షీస్కి వెళ్ళే వాడికి ఎందుకు ఎక్కుతాడండి? పిల్లరా, అతను కూడా చెప్పుకుంటా ఉన్నాడు నేను దేవునికి భయపడేవాడిని, నేను దేవుని బిడ్డను, నేను దేవుడి చేత ఏర్పరచబడినటువంటి సేవకుణ్ణి, దేవుడు నన్ను నినివేకి పంపితే నేను నినివేకి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళే వాడెక్కాను. నా వలనే ఈ విపత్తంతా వచ్చి పడింది. ఈ సమస్యకు కారణం, ఈ శోధనకు కారణం, ఈ భయంకరమైన తుఫాను కారణం నేనే అని చెప్పుకుంటూనే మొదట్లో అంటాడు నేను దేవునికి భయపడేవాడిని అంటున్నాడు. వాస్తవానికి పిల్లరా, యోనా దేవునికి భయపడేవాడైతే దేవుడు నినివేకి వెళ్ళమంటే నినివేకే వెళ్ళునే. కొంతమంది నేను దేవునికి భయపడువాడను అని చెప్తారు, కానీ వారు వాస్తవికంగా దేవుడు చెప్పింది చేయరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న మనము అంతరంగికంగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే మనం ఎలా ఉన్నాం? క్రైస్తవ సంఘములో నువ్వు దేవునికి భయపడే విశ్వాసిగా, దేవునికి భయపడే వ్యక్తిగా, అనగా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటానికి సిద్ధమైన మనసు మనం కలిగిన వారిగా ఉంటే ఖచ్చితంగా మనం జీవం గల సంఘమే మనము దేవునికి ఆధారంగా ఉండగలుగుతాము. మనం దేవునికి ఆధారంగా ఉండగలుగుతాం. పిల్లరా, ఈరోజు సత్యమునకు అనగా యేసుక్రీస్తు ప్రభువుకి స్తంభము, ఒక ఆధారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరినీ పిల్లరా, ఈ సమాజంలో అనేక మంది యేసుక్రీస్తుని విశ్వసించడానికి నిన్ను నన్ను దేవుడు వారికంటే ముందు ఏర్పాటు చేసుకున్నాడు. మనం పిలువబడినటువంటి వారం. ఎందుకు పిలువబడ్డాము? దేవుని పని చేయడానికి. ఏం చేయడానికి? దేవుడు ఏది చెప్తే దానిని చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సంఘము పిల్లలు ఏం చేస్తుందయ్యానంటే, అక్కడ సంఘము ప్రభువునందు భయము కలిగి ఉంది. సంఘం ప్రభువునందు భయము కలిగి ఉంది. హల్లెలూయా. పిల్లరా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడి పట్ల భయాన్ని కలిగి ఉండాలి. చెప్పింది చెప్పినట్లు చేయడానికి వెనకాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నేను జనరల్గా చెప్తాను, ప్రతి ఆదివారం ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రతి శనివారము కొంచెం పని తగ్గించుకొని మనము అలసట లేకుండా ఉండాలి. అప్పుడే మనం ఆదివారం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండడానికి గల కారణం ఏంటి? దేవుడు మందిరంలో పిల్లరా నిద్రావస్థతో ఉండి నిద్రపోతూ ఉండడానికి గల కారణం ఏంటి? ఇక ఎప్పుడైతే నిద్రావస్థ వచ్చిందో ఎదటి వారి యొక్క కొంచెం మనం ఎత్తుగా ఉన్న వారిని సెలెక్ట్ చేసుకుంటాం. వారి వెనక మన తల పెట్టుకొని ఇక కనిపించకుండా కవర్ చేసుకుంటూ నానా యాతన పడుతున్నటువంటి మా ప్రియ సహోదరులను కొంతమందిని గమనిస్తూ ఉంటాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి ఎన్ని తెలివితేటలో అనుకుంటాను నేను. వీళ్ళకి ఎన్ని తెలివితేటలో. పిల్లరా, వాళ్ళ నిద్రమోఖం కనిపించకుండా ఉండడం కోసం పిల్లలు ప్రక్క వాళ్ళ తలకై చాటు పెట్టుకొని అలా నిద్రపోతూ ఉండడం. పిల్లరా, అలాగే పలు రకాలుగా వారి చేష్టలను చూపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవేం చేయాలి? ఆదివారం విశ్రాంతి దినం ప్రశాంతంగా దేవుడిని ఆరాధించాలి అని అంటే శనివారం నుంచి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు నీవు దేవుడి సన్నిధిలో దైవత్వాన్ని నువ్వు చూపించాలి అంటే, లేక దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించగలగాలి అంటే, ఆ మాధుర్యాన్ని అనుభవించగలగాలి అంటే మనం ఆ ధ్యాస కలిగిన వారిగా ఉండాలి. మగ్దలేనే మరియా ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళడం కోసం శనివారం నుంచే సిద్ధపరచుకుందంట కావలసినవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శనివారం నుంచి అన్నీ సిద్ధపరచుకొని ఆదివారం వేకువజామున లేచి తాను ముందుగా సిద్ధపరిచిన వాటిని పట్టుకొని ఆమె బయలుదేరింది. పిల్లరా, ఈరోజు సిద్ధపాటు ఉండాల్సిన అవసరం ఉంది.
దేవుని సన్నిధిలో అప్పుడే మనం ప్రశాంతంగా ప్రభువుని ఆరాధించగలుగుతాం, ప్రభువుని ఘనపరచగలుగుతాం, ప్రభువుని మహిమపరచగలుగుతాం. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన మనం చేయగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయమును కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. నోవాహు వలె దేవునికి భయపడాలి, అబ్రహాము వలె దేవునికి భయపడాలి. అయితే యోనా వలె ఉండకూడదు. యోనా పిల్లలు దేవునికి భయపడుతున్నానని చెప్తున్నాడు, కానీ అతడు దేవునికి భయపడడం లేదు. దేవునికి స్తోత్రం. లోతు దేవుడు మాట విని బయటకు వచ్చినట్టుగా వచ్చాడు, కానీ దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదు. దేవుడు చెప్పింది ఎప్పుడైతే చెయ్యమో కష్టాలు కొని తెచ్చుకున్న వారం అవుతాం. దేవుడు చెప్పింది చేయకపోతే కష్టాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా దేవుని పిల్లలం గనక దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేయడానికి మనం దేవునికి భయం కలిగి ఉండాలి. దేవుని ఎడల ఆ భయమును మనం కనపరచాల్సిన అవసరం ఉంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి భయపడడం అంటే వనకడం కాదు. దేవుడికి భయపడడం అంటే దేవుడు చెప్పింది చెయ్యటం.